హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాయకిస్ కిచెన్స్ అండ్ బ్లాగ్స్. రానున్న ఫెస్టివల్ ఏంటి? వినాయక చవితి. మరి వినాయకుడికి ఎంతో ప్రీతికరమైన కుడుములు, మళ్ళీ అలాగే మనము మోదకాలు, అలాగే ఉండ్రాళ్ళు. సో ఈ ప్రసాదాలన్నీ నేను మీకు చూపించేయాలంటే నాయకిస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో ముందుగా ఈరోజు మన రెసిపీ వచ్చేసి బెల్లం ఉండ్రాళ్ళు ఆర్ కుడుములు అండి. దాని తయారీ విధానం: ముందుగా ఒక కప్పు కొబ్బరి తీసుకోవాలి. ముక్కలు చేసుకొని నేను మిక్సీ పట్టేసుకున్నాను. అందులోనే ఒక 4-5 ఇలాచీ కూడా వేసి అలా మిక్సీ పట్టేసుకోండి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని హీట్ చేసుకొని 2 to 3 స్పూన్స్ ఆఫ్ నెయ్యి వేసి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి వేసేసి, ఆ కప్పుతో తీసుకున్నాను, 1.5 కప్పు కొబ్బరి వచ్చింది. లో ఫ్లేమ్లో పెట్టుకొని పచ్చివాసన పోయేంత వరకు కొద్దిగా దూరగా వేయించుకోండి. కలర్ చేంజ్ అవ్వకుండా చక్కగా సిమ్లో పెట్టుకొని చేసుకోండి, హడావిడి లేకుండా. నేను అది 1.5 కప్పు కొబ్బరి కాబట్టి నేను 1 కప్పు బెల్లము పొడి వేసుకుంటున్నాను. బెల్లం కాదు, మీరు బెల్లమైనా వేసుకోవచ్చు. నేను 1 కప్పు బెల్లము, 1/2 కప్పు పంచదార వేసుకున్నాను. రెండింటి కాంబినేషన్లో అయితే చాలా బాగుంటుందండి టేస్ట్. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. అలా మనం మాత్రము వదిలేయకుండా వేసిన తర్వాత కొద్దిగా కలుపుకుంటూ ఉండాలి, అడుగంటకుండా. కొద్దిగా దగ్గర పడింది అని అన్నప్పుడు డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకోండి. నేను వాటర్మిలాన్ సీడ్స్ అవన్నీ కూడా వేసుకున్నాను. టేస్ట్ అయితే అమోఘంగా ఉంటుంది. అది గట్టిపడింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసి చల్లారనిద్దాము. ఈలోపు ఒక బౌల్ తీసుకొని అందులో 1.5 కప్పు, నేను చూపించిన కప్పులో 1.5 కప్పు బియ్యం పిండి తీసుకున్న, పొడి బియ్యం. అందులో 1.5 స్పూను నెయ్యి వేసుకొని చిటికెడు సాల్ట్ వేసుకొని ఒకసారి అలా మిక్స్ చేసుకుంటున్నాను. తర్వాత ఒక కాఫీ గ్లాస్ అంతా చిన్న సైజు వాటర్ తీసుకున్నామండి. బ్యాచెస్ వారీగా కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోండి. లేదు మీకు ఇది అయితే సింపుల్ ప్రాసెస్ అండి, టైం లేనప్పుడు ఇలా చేసుకోవచ్చు. ఒకవేళ మీకు కనుక కొద్దిగా ఇది ఉందనుకో, బాణల్లో వాటర్ పోసుకొని మీరు వాటర్ తెల్లాక కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ బియ్యం పిండి వేసి కలుపుతూ అలా కూడా చేసుకోవచ్చు, ఇలా కూడా చేసుకోవచ్చు. నేను ఇలా చేసుకున్నాను, ఇలా చూపిద్దామని చెప్పేసి. చూసారా, పర్ఫెక్ట్గా ఉండవచ్చింది, మెత్తగా ఉంది, సాఫ్ట్గా ఉంది. అలా మనము బియ్యం పిండి కూడా కలుపుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకున్నాను. ఈలోపు నేను కొబ్బరి లవ్స్ కూడా ఉండలు కట్టేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నానండి. అన్ని ఉండలు చేసేసుకున్నాను. ఇప్పుడు బియ్యపిండి తీసుకొని చక్కగా అలా ఉండలుగా చేసుకొని కొద్దిగా స్ప్రెడ్ చేసుకొని మనము చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని లోపల పెట్టి కొద్దిగా ప్రెస్ చేసుకుంటూ రౌండ్గా నేను చూపించిన విధంగా తిప్పుకోవాలి. అలా లాస్ట్కి వచ్చాక క్లోజ్ చేసేసుకొని దాన్ని మనకి ఉండ్రాళ్ళు సైజు లాగా, మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు, చిన్నదైతే చిన్నది, పెద్దదైతే పెద్దది, అలా అన్ని ఉండ్రాళ్ళు చేసేసుకొని స్టఫింగ్ లోపల పెట్టుకొని ఇడ్లీ కుక్కర్లో మనము లేదా స్టీమర్లో కానీ దేంట్లో అన్నా ఒక 5 to 10 మినిట్స్ లోపు మనం స్టీమ్ చేసుకొని చక్కగా ఒక ప్లేట్లో అరిటాకు వేసుకొని అలా స్వామివారికి నివేదించేసేయడం అండి. అంతే, చాలా క్విక్ అండ్ ఈజీగా అయిపోతుంది, సింపుల్గా అయిపోతుంది. నేను పైన కొద్దిగా సాఫ్రాన్ స్ట్రెయిన్స్ పెట్టాను, టేస్ట్ ఇంకొద్దిగా యాడ్ అవుతుంది, అంతే. సో ఈ వినాయక చవితికి తప్పకుండా నేను చూపించిన విధంగా మీరు వినాయకుడికి ఇలా నైవేద్యం పెట్టండి. స్వామివారి ఆశీస్సులు మీకు తప్పకుండా ఉంటాయి. ఒకసారి నేను దాన్ని కట్ చేసి కూడా చూపిస్తాను. పైనేమో సాఫ్ట్గా, లోపలేమో స్వీట్గా, సూపర్ ఉంటుందండి టేస్ట్. సో ఈ వినాయక చవితికి మీరు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేస్తారనుకుంటున్నాను. ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్లో కూడా చెప్పడం మర్చిపోరని అనుకున్నాను. ఇంకెందుకు ఆలస్యం, నాయకిస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకో మంచి రెసిపీతో వస్తాను. నెక్స్ట్ వీడియో వచ్చి రవ్వతో ఉండ్రాళ్ళండి. అది కూడా మీరు మిస్ అవ్వకుండా తప్పకుండా చూడండి.